చేరి వచ్చిన సర్వారాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని ఆత్మ కుమ్మరింపు తండ్రి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం మూలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. కూర్చుందాం. అందరికీ మరి ఒక పర్యాయము మరణాత. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని పఠించుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ప్రియులరా, మానవుని విషయములో దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారో మానవులు కూడా అంతే శక్తి కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆది మానవుణ్ణి దేవుడు కలుగచేసినప్పుడు దేవునికి ఉన్నటువంటి శక్తి మానవునికి కూడా అనుగ్రహించారు. కానీ విచారకరమైనటువంటి సంగతి ఏమిటంటే, మానవుడు దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో, మానవుడు బలహీనుడైపోయాడు. దేవుడిచ్చినటువంటి శక్తిని పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నారు. కనుక ఏం జరిగిందంటే, మానవుల కొరకు లేదా మానవులకు పరిచర్య చేయటానికి దేవుని చేత కలుగ చేయబడినటువంటి దేవదూత అయినటువంటి, ఒకప్పటి దేవదూత అయినటువంటి, ఇప్పుడు దేవదూత అనుకోండి, లూసిఫర్ గా మారిపోయారు, వేరే సంగతి. లూసిఫర్ అపవాదిగా మారిపోయాడు. ప్రధాన దూత ఏమైపోయాడంటే మానవుడి కంటే బలవంతుడైపోయాడు. ఇట్లాగా అర్థం చేసుకోండి. మనము బలహీనమైతే మన శత్రువు బలవంతుడవుతాడు, అంతే. కొత్తగా అపవాదికి వచ్చిన బలమేమి లేదు, కానీ మన బలహీనతే అపవాది యొక్క బలం. కాబట్టి ఒక రెప్పపాటు సమయం, ఎంతసేపు చెప్పండి, ఒక రెప్పపాటు సమయము ఏదెను తోటలో ఉన్నటువంటి మానవుడు దేవునికి దూరముగా ఉన్నటువంటి కారణము అపవాదికి బలమైంది. ఏంటండి అపవాదికి ఏంటి బలం? మనం దేవునికి దూరముగా ఉండటమే అపవాదికి బలం. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవునికి మనము ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో అదే మనకు బలం. దేవునికి మనం దగ్గరగా ఉండటమే మనకు బలం. కాబట్టి దేవునికి మానవుడు దూరం అవటాన్ని బట్టి మానవుని యొక్క బలం తగ్గిపోయింది గనుక అపవాది ఏం చేయగలిగాడు? మానవుణ్ణి మోసం చేయగలిగాడు. మోసం చేసి ఏం చేశాడు అంటే, అపవాది యొక్క బానిసత్వములోనికి మానవుణ్ణి తీసుకొని వెళ్ళారు. ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి?
ఏ రోజైతే మానవుల్లో బలం తగ్గిపోయిందో ఆ రోజు నుంచి బలవంతుడైనటువంటి దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? మానవుణ్ణి బలవంతుని చేయాలని. మానవుణ్ణి బలవంతుని చెయ్యాలి అనేటువంటి ఆశ దేవుడు కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని చేత కలుగ చేయబడినటువంటి మానవుడు దేవునికి ఎంత దూరం అవుతున్నాడో అంత బలహీనుడైపోతున్నాడు. అందుకే ఒకప్పుడు చావులేని మానవుడు చావును చూడాల్సి వచ్చింది. ఒకప్పుడు 969 సంవత్సరాలు జీవము కలిగినటువంటి మానవుడు ఈరోజు 90 సంవత్సరాలు కూడా లాటరీ కొట్టాల్సి వస్తూ ఉంది. అంతేనే కాదా? కనుక స్నేహితులారా గమనించండి, దేవునికి ఏంటి అంటే, ఆయన ఆశ ఏంటి అంటే మానవుణ్ణి బలవంతుని చేయాలి. ఎంత బలవంతుని చేయాలి? ఆయన ఎంత బలవంతుడుగా ఉన్నాడో అంత బలవంతుని చెయ్యాలి. అది ఆశ. అందుకే ఆయన ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుని యొద్ద నుండి బయటికి వచ్చి బలహీనుడైపోయిన దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా నిరంతరము ప్రయాసపడుతూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక పాత నిబంధన కాలములో చెంబుతో నీళ్ళిచ్చినట్లుగా ఆయన శక్తిని మానవులకు అనుగ్రహించారు. ఎందుకో? చెంబుతో నీళ్ళిచ్చినట్లు ఎందుకు ఇచ్చారు అంటే, అవసరానికి తగినంత మాత్రమే. ఎందుకు ఇచ్చారో తెలుసా? అవసరాన్ని మించి ఇస్తే ఏం జరుగుద్ది? ఎందుకు ఇచ్చారో దాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకు ఇచ్చారో దాన్ని పోగొట్టుకుంటాం. అవునా కాదా? ఉన్నపాటున పూర్తి చేయండి. మనల్ని తీసుకొని వెళ్ళి, మనలో ఎవరైనా ఒకళ్ళు తీసుకొని వెళ్ళి పూర్తి చేయండి. రాష్ట్రపతి గారి స్థానంలో కూర్చోబెట్టారనుకోండి, ఏం జరిగిపోద్ది? ఏం జరిగిపోద్ది? ఒకసారి ఇమాజిన్ చేసుకొని చెప్పండి, మన రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెడితే అసలు ఏం జరుగుద్ది? ఏం చేస్తాం? పోని కావాలనుకుంటున్నారు కదా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఇంకోటో అనుకుంటున్నారు. అనుకోవట్లేదా? ఒకవేళ దేవుడు కూర్చోబెట్టారు అనుకోండి, అంటే ఇప్పుడు కావాలనే కదా ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసింది. అయ్యో, పత్రికల భాగంలో అదేగా రాయబడింది. అధికారులను మన క్షేమము కొరకు దేవుడు ఏర్పాటు చేశారు కదా. మరి అధికారులు లేకపోతే కుదరదుగా. ఆ స్థానంలో మనం కూర్చోబెట్టారు అనుకోండి, అసలు ఏం చేస్తామంటారు? ఒక మాట చెప్పండి, మనలో మన మాట సీక్రెట్గా. కూర్చోబెట్టారు అనుకొని చెప్పాలి, పర్వాలా. రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెడితే మా దేశం అంతా క్రైస్తవ దేశంగా మార్చేస్తానని అంటారేమని ఇందాక నుంచి తిప్పలు పడతాను నేను. దేవుడు ఏం చేశారంటే, పిల్లరా, ఆయన మనస్సుతో మన మనస్సు ఏకముగా ఉండనప్పుడు ఏం చేశారు అని అంటే, చెంబుతో నీళ్ళిచ్చినట్లుగా ఏదో కాపాడుకోవాలి కాబట్టి కొంత శక్తి ఇస్తూ వచ్చారు. ఏం చేశారు? కొంత శక్తిని మానవులకు ఇస్తూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ శక్తి దేవుని యొక్క శక్తి. దేవుడే పరిశుద్ధాత్ముడుగా మనలోనికి వచ్చి మనలో నివాసం చేయటం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులైనటువంటి వారికి, ఆయన దగ్గరికి వచ్చినటువంటి సంఘానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి
ఏమండి, ఆజ్ఞ ఏంటి అంటే మీరు ఏమండి ఆహా మీరు కనిపెట్టుకొనండి, పరిశుద్ధాత్మను పొందండి, అప్పుడు మీరు శక్తిమంతులవుతారు అని అన్నారు. ఎందుకని? ఆ రోజు నుంచి శరీరముతో లేని ప్రభువుతో వాళ్ళు ఈ లోకములో ఉండి, అపవాది ఉన్నటువంటి లోకములో ఏం చేయాలి? జీవించాలి. కనుక అపవాది ఉన్నటువంటి లోకములో మానవుడు జీవించాలి అంటే శక్తి నొందినటువంటి వారుగా ఉండాలి. కనుక ఏ శక్తి కావాలంటే దేవుని శక్తి కావాలి. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి శక్తి మానవుడు కలిగినటువంటి వారుగా ఉండాలి. కనుకనే ఇట్లా ఆ శక్తి మానవునికి ఇస్తే ఏం జరుగుద్దో తెలుసా? ఆ శక్తి మానవుడు అందుకుంటే ఏం చేస్తారో తెలుసా? దేవలోకములో మానవుడు ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటారో భూలోకములో మానవుడు ఉన్నప్పుడు కూడా అదే స్థితిలో ఉంటారు. ఏంటండి? దేవలోకములో మానవుడు ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటారో భూలోకములో ఉన్నప్పుడు కూడా ఆ స్థితిలోనే ఉంటారు. అలాగే ఏ క్షణము ఆయన రాకడైనా, ఏ క్షణము మన పోకడైనా పూర్తి చేయండి, నిత్యము ఆయన దగ్గర ఉండేటువంటి స్థితిలోనికి చేరుకునేటువంటి స్థితిలో ఉంటారు. ఎప్పుడు? దేవుని శక్తి చేత మానవుడు సంపూర్ణముగా నింపబడినప్పుడు. కనుకనే దేవుని ఆశ ఏంటో తెలుసా? దేవుని యొద్దకు వచ్చినటువంటి భక్తులైనటువంటి వారు ఏదో సంపాదించుకోమని ఆయన చెప్పలా. మీరేం చేస్తారంటే పరిశుద్ధాత్మను పొందుకోనండి అన్నారు. పరిశుద్ధాత్మను మీరు సంపాదించుకోనండి, అప్పుడు మీరు చెప్పాలి శక్తి నొందుదురు. ఈ ఒక్కటి తప్ప ఏమి సంపాదించుకున్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో తెలుసా? బలహీనులుగానే ఉంటున్నాం. ఎలాగుంటున్నాం చెప్పండి? బలహీనులుగానే ఉంటున్నాం. అందుకే పిల్లరా, ఈ పరిశుద్ధాత్ముని మనలోనికి మనం అందుకునేటువంటి స్థితిలోనికి మనము తీసుకొని వచ్చి మనల్ని తీసుకొని వచ్చేట కొరకు దేవుడు ఏం చేశారంటే, దేవుడు మనలో నివాసం ఉండటానికి మనకు అడ్డుగా ఉన్నటువంటిది ఏంటి? పాపం. కాబట్టి ఈ పాపాన్ని పరిహారం చేయటానికి ఆయన శరీరధారిగా వచ్చి ఏం చేశారు? పాప పరిహారము కొరకు శిలువ మహాయజ్ఞం చేశారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి అపరాధములను ఒప్పుకున్నటువంటి వారు పరిశుద్ధుల వరుసలోనికి వస్తారు కనుక, ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుల్లో నివాసం చేయటానికి మార్గం సరళమైంది. కాబట్టి మీరేం చేస్తారంటే పరిశుద్ధాత్మ కొరకు వేడుకొనండి అని శిష్యులైనటువంటి వారితో ప్రభువు తెలియచేస్తూ, పరిశుద్ధాత్మ కొరకు వారు వేడుకున్నటువంటి వారుగా ఉంటే పరిశుద్ధునిలోనికి ఎవరొచ్చి నివాసం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే కుమారుడుగా వచ్చిన దేవుడు, ఆయనే పరిశుద్ధాత్ముడుగా వచ్చినటువంటి దేవుడు. ఎంతమంది దేవుళ్ళు చెప్పండి? ఒకడే దేవుడు. ఏమండి? కనుక కార్యములను బట్టి అంటే పనులను బట్టి ఆయన ముగ్గురుగా బయలుపరచబడ్డారు. కనుక ఆయన ఒక్కరే దేవుడు. ఈ పరిశుద్ధాత్ముడుగా ఆత్మరూపిగా ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? అయ్యో, మనము ఆయనకున్నటువంటి శక్తి కలిగినటువంటి వారముగా ఉంటాం. కనుక ఆ శక్తిని అందించుట కొరకు దేవుడు నిరంతరము కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగున పరిశుద్ధాత్మ చేత నింపబడవలసినటువంటి అవసరత మానవునికి ఎందుకు వచ్చింది అంటే, దైవ విరోధి అయినటువంటి అపవాది నిత్యము కూడా ఏం చేస్తున్నాడంట? చదవండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చదవండి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు.
లోకములో వెతుకుచూ తిరుగుచూ ఉన్నవాడు ఒకడున్నాడు. ఎవరున్నారండి? వెతుకుచూ తిరుగుచూ ఉన్నవాడు ఒకడున్నాడు. దేని కొరకు? మనలను మృంగివేయటానికి. పిల్లరా, ఎవరు వాడు? విరోధి అయినటువంటి మానవులందరికీ ఒక్కడే విరోధండి. ఏ మతములో ఉన్నవారికైనా పూర్తి చేయండి, ఏ మార్గములో ఉన్నవారికైనా, ఏ దేశములో ఉన్నవారికైనా, ఏ ప్రాంతములో ఉన్నవారికైనా, చిన్నపిల్లలకైనా, వృద్ధాప్యములో ఉన్నవారికైనా ఒకే ఒక్క విరోధి ఉన్నాడు. వాడెవడు? దైవ విరోధి అయినటువంటి అపవాది. దేవునికి విరోధి అయినటువంటి వాడు ఏమండి? దేవుని చేత కలగజేయబడినటువంటి మానవునికి విరోధి. కనుక ఈ అపవాది మృంగివేయాలని ఉద్దేశపడుతూ ఉన్నాడు గనుక వీడు గర్జించు సింహము వలె తిరుగుచూ ఉన్నాడు అని వాక్యం తెలియచేస్తా ఉంది. కనుక ఎందుకు ఈరోజు పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి అంటే, బొబ్బరిస్తూ ఉన్నటువంటి సింహాన్ని ఏమండి బొబ్బలు పెట్టి పారిపోయే రీతిగా చేయటానికి. ఏంటది? బొబ్బరిస్తూ ఏం చేస్తున్నాడు? గర్జించటం అంటే బొబ్బరించటం, అహంకారంతో హుండ్రించటం, గద్దించటం, బెదిరించటం. ఏమండి? ఈ రీతిగా ఈ వాడు బొబ్బరిస్తూ వస్తా ఉన్నాడు. మింగేస్తాను నిన్ను అన్నట్లుగా. ఈ బొబ్బరిస్తూ వస్తున్నటువంటి వాడిని ఏం చేయాలి? బొబ్బలు పెడుతూ పారిపోయేటట్టు చేయాలి. బొబ్బలంటే కేకలు. అమ్మో, నేను మీ మధ్య ఉండలేను అని కేకలు పెడుతూ, ఏమండి అక్కడేమో దేవుడి దగ్గర ఉండలేకపోయాడు. ఒకప్పుడు ఉండలేకపోయే కదా పరలోకంలో నుంచి భూలోకానికి పడదోయబడ్డాడు. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ కూడా ఉండలేని పరిస్థితి తీసుకొని వస్తే ఇంకెక్కడుందో ప్లేస్, ఖాళీ ప్లేసు? అది అక్కడికి వెళ్ళిపోవాలి. అమ్మో, అక్కడ ఉండలేకపోయాను. అదే ఆది మానవుడైనటువంటి ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మో పెద్ద దేవుడు తంతే వచ్చి చిన్న దేవుడి దగ్గర పడ్డానేంటి అని కంగారు పడ్డాడంట. ఎవడో? అపవాది. కంగారు పడిన తర్వాత నిదానించి చూస్తే ఈ ఆదాము గారు కొంచెం దేవుడికి దూరంగా ఉన్నాడు. ఓకే, ఇది మన కరెక్ట్ ప్లేస్ అనుకున్నాడు. ఏదంటే కరెక్ట్ ప్లేస్ వాడికి? దేవునికి దూరముగా ఉన్నటువంటి మానవుడు వాడి కరెక్ట్ ప్లేస్ అని సెటిల్ అయిపోయాడు. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఈ నేటి దిన మన ధ్యానాంశం ఏమిటి అంటే, బొబ్బరించే వాడిని బొబ్బలు పెట్టేటట్టు చేసేటువంటి ఏమండి దేవుడు. బొబ్బలు పెట్టేటట్టు చేద్దామా, బొబ్బరించేటట్టు చేద్దామా అండి? ఎంతకాలం మనం వాడికి భయపడితే అంతకాలం వాడు ఏం చేస్తాడు? బొబ్బరిస్తానే ఉంటాడు. కనుక స్నేహితులారా గమనించండి. కనుక అందుకే దేవుడు చేసినటువంటి గొప్ప ఏర్పాటు ఏంటంటే, శక్తిమంతుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడుగా ఈరోజు సంఘములోనికి వచ్చి నివాసం చేయాలి అని ఉద్దేశపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయకపోతే అని చెప్పమంటారా? సంఘానికి లోకానికి తేడా ఏం ఉండదు. ఏంటండి? అర్థమవుతుందండి? సంఘములో పరిశుద్ధాత్ముడు నివాసం చేయకపోతే సంఘానికి లోకానికి ఏమి తేడా ఉండదు. ఇటు చూడండి, మానవునిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేయకపోతే మానవునికి అపవాదికి కూడా ఏం తేడా ఉండదు. అర్థమవుతుందండి? బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాగున ఈ బొబ్బరిస్తూ వస్తూ ఉన్నటువంటి వాడిని బొబ్బలు పెట్టేటట్టు చేయగలిగితే ఏమండి వాడు ఏం చేస్తాడో తెలుసా? పారిపోయి అగ్నిగుండంలో పడేటువంటి వాడుగా ఉంటాడు. బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. రైట్. కనుక ఆది నుంచి కూడా ప్రభు ఏం చేస్తా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, చెంబుతో నీళ్ళిచ్చినట్లుగా పూర్తి చేయండి, పరిశుద్ధాత్మను అనుగ్రహించారు అన్నారు జనకులు. కారణం ఏంటో మీకు చెప్పేశాను. పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేస్తే దేవునికి దూరమైనటువంటి మానవుణ్ణి ఇక మానవుడు తానే దేవుణ్ణు అనుకునేటువంటి ప్రమాదములోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది.
ఇప్పుడే ఎంతో కొంత మిడిమిడి జ్ఞానం దేవుడు ఇస్తా ఉంటే ఏమిస్తా ఉంటే, ల్యాప్టాప్ పట్టుకుని నెలకు ₹1,00,000 సంపాదించే జ్ఞానం ఇస్తా ఉన్నట్టే ఏమైపోతుంది? పూర్తి చేయండి, నేనే దేవుణ్ణి అనుకునేటువంటి స్థితి వచ్చేస్తుంది. అట్ట కాదా? అందరూ అదే బ్యాచ్లో ఉన్నారులే, నవ్వబాకండి. ఏమండి? కనుక స్నేహితులారా గమనించండి, సెల్ ఫోన్ చేతిలోకి రాగానే ఇక నాకు తెలియంది లేదు, ఏంటి దేవుణ్ణి అడిగేది అనేటువంటి పరిస్థితి వస్తుందా రావట్లేదా? వస్తుందా రావట్లేదా? కనుక స్నేహితులారా గమనించండి, అందుకే కనుక ఎప్పుడైతే దేవుడు ఉండాలి అనుకున్నటువంటి రీతిగా మానవుడు ఉండగలుగుతారో అప్పుడు పిల్లరా దేవుణ్ణి వేడుకొనగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడే వచ్చి మానవుల్లో నివాసం చేస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అనుభవం అదే కనుక శక్తి నొందేటువంటి భాగ్యం దొరుకుద్ది. కనుక ఇలాగున శక్తిని అందకపోవటాన్ని బట్టి ఏం జరుగుతా ఉంది అని మనం ఆలోచన చేస్తే, పూర్తి చేయండి, లోకములో ఉన్నటువంటి వాటిని శక్తిగా భావించి వాటి కొరకు పరిగెడతా ఉన్నాం. డబ్బును శక్తిగా భావిస్తా ఉన్నాం, అందాన్ని శక్తిగా భావిస్తా ఉన్నాం, ఆరోగ్యాన్ని శక్తిగా భావిస్తా ఉన్నాం, జ్ఞానాన్ని శక్తిగా భావిస్తా ఉన్నాం. దేవుడిచ్చినటువంటి వనరులను శక్తిగా భావించేటువంటి పరిస్థితి వస్తా ఉంది. మీకు మాట చెప్పాలి, వాటిలో శక్తి లేదని నేను చెప్పట్లేదు, కానీ పిల్లరా ఆ శక్తి పిల్లరా అపవాదిని ఓడించే శక్తి కాదు, కానీ ఆ శక్తి ఏంటి చెప్పండి? అపవాది వశము చేసేటువంటి శక్తి. అందుకే లోకాసువార్త అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయములో ఆ శక్తినే చూపించి యేసు ప్రభువారిని కూడా ఏం చేయాలనుకున్నాడు? వాడు మోసం చేయాలనుకున్నాడు. కానీ ప్రభువు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నారు గనుక ఏం జరిగింది చెప్పండి? ఎప్ప అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? స్నేహితులారా గమనించండి. కాబట్టి బొబ్బరిస్తూ వస్తూ ఉన్నటువంటి సింహాన్ని బొబ్బలు పెట్టి పారిపోయేటట్లుగా చేసేటువంటి అనుభవాన్ని సంపాదించుకొనవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ స్థితిలోనికి వచ్చినటువంటి వారు ఎంత గొప్ప భాగ్యాన్ని అందుకున్నారో కొన్ని సంగతులను మీ గమనానికి తీసుకొని రావడానికి ఇష్టపడుతూ, ఎలాగూ నా స్థితిని అందుకోగలుగుతామో కూడా కొంచెం త్వరగానే మీతో మాట్లాడి నా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి గారు సహాయం చేయునుగాక. మెయిన్ మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 38వ వచనములో మనం చూసినప్పుడు సంగతి మీరు చూస్తా ఉండండి, నేను చెప్తాను. పిల్లరా దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీయుల మీద అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే బొబ్బరిస్తా ఉన్నాడు. ఏంటి? మీరు దేవునికి విరోధం అయిపోయారు కాబట్టి ఇదిగో మీకు కరువు వచ్చింది, ఇక మీ జీవితం ఇంతటితో అయిపోద్ది అని, కరువుతో మానవులు చచ్చిపోతారు అని వాడు బొబ్బరిస్తా ఉన్నాడు. బొబ్బరించడం అంటే ఆర్భాటంతో కేకలు వేస్తా ఉన్నాడు. నువ్వు ఏ మానవుడినైతే కలుగు చేసి ఆ మానవుడిని నీ పక్కన కూర్చోబెట్టాలనుకున్నావో, ఏ మానవుని యొక్క గర్భములో నుంచి నువ్వు వచ్చి లోకమంతటిని కూడా రక్షించాలి అనుకున్నావో, ఆ సంతతి అంతా కూడా ఈ కరువుతో నిర్మూలం కాబోతా ఉంది అని వాడు ఏం చేస్తున్నాడు? బొబ్బరిస్తా ఉన్నటువంటి వాడుగా ఉన్నారు. ఆహాకారాలు చేస్తా ఉంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేశారు? ఇప్పుడు చదవండి 41:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులను కనుగొనగలమా అనెను. చాలు అంతవరకు. కనుక ఆ దేవజనాంగములోనే కడసారి వాడైనటువంటి యోసేపును దేవుడు ఏం చేశారంటే పిల్లరా దైవాత్మ చేత నింపాడు. అంటే ఆ సమయానికి పరిశుద్ధాత్మను ఆయనలోనికి పంపించారంటే దేవుని యొక్క శక్తిని, ఆయన జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని యోసేపు గారిలోనికి పంపిస్తే ఏం జరిగింది? ఫరో యొక్క కలభావాన్ని యోసేపు గారు చెప్పారు. తద్వారా పూర్తి చేయండి,
ఐగుప్త దేశానికి ప్రధానమంత్రి స్థానములో నానా యోసేపు గారు కూర్చోవడానికి మార్గం సరళమైంది. తద్వారా ఏం జరిగింది? దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు పోషించబడ్డారు. అర్థమవుతుందండి? కనుక దేవుని శక్తి ఏం చేసింది అంటే, ఆ బొబ్బరిస్తూ వస్తున్నటువంటి అపవాది బొబ్బలు పెట్టి పారిపోయాడు. అయ్యో, ఈ రోజుతో వీళ్ళ పని అయిపోయింది అనుకున్నాను. ఈ 7 సంవత్సరాల కఠినమైనటువంటి కరువుతో ఇక వీళ్ళు లయమైపోతారు అనుకున్నాను. వీళ్ళు మళ్ళా తిరిగి లోకములో జీవనము చేసేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి సంగతి వాడికి బోధపడి బొబ్బరించేటువంటి పరిస్థితి, బొబ్బలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది. కేకలేసాడు, అయ్యో అయిపోయింది, ఇక నా పని, నా యొక్క ఆలోచనలు ఇంకా నెరవేరలేదు. అవునా? బాగా గ్రహించండి. కనుక పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మను చెంబుతో నీళ్ళినట్లుగా ఏదో కొంచెం ఆ వెలిగింపు అన్నమాట. ఆ రెప్పపాటు సమయంలో ఏమిచ్చారు యోసేపు గారికి దేవుడు? ఆ వెలిగింపునిచ్చారు. ఆ జ్ఞానాత్మను అలాగిచ్చినప్పుడు అంత గొప్ప భాగ్యాన్ని యోసేపు గారు అందుకున్నారు. ఏ భాగ్యము? బొబ్బరిస్తూ వచ్చినటువంటి అపవాదిని బొబ్బలు పెట్టి పారిపోయేటట్టుగా. ఇక నిలబడ్డా అపవాది ఎవరి దగ్గర? యోసేపు దగ్గర. పొతిఫర్ భార్య విషయంలో కావచ్చు, దేవజనాంగాన్ని కాపాడే విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఏం చేయలేదు, వాడు నిలబడలేకపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడు? చేయలేదా? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండ గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. త్వరగా సహాయం చేయండి. నిర్గమాకాండ గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. విచిత్రమైనటువంటి పనులు కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, చదవండి, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి, రైట్, సమస్తమిదమైనటువంటి పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములు, సమస్తమైనటువంటి పనుల నేర్పును వారికి కలుగునట్లు, అది కావాలి నాకు, వానిని దేవుని ఆత్మపూర్ణులుగా చేసి ఉన్నాను. రెండోసారి ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు అంటే, దేవుడు వారి మధ్య నివాసం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలోనికి వచ్చారు. దేవుడు వారి మధ్య, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మాట చదవవసరం లేదని. కనుక ఎప్పుడైతే లోకానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఐగుప్తును విడిచిపెట్టారో, దేవునికి ఒక ఆలోచన వచ్చింది, నేను వారి మధ్య నివాసం చెయ్యాలి అని. లోకములో ఐగుప్తులో ఉన్నంతసేపు వారి మధ్య ఉండాలనిపించిందా దేవునికి? అనిపించలా. ఈరోజు మీకైనా నాకైనా అంతే. లోకములో ఉన్నంతసేపు దేవుడు మన మధ్య నివాసం చేయాలి అని అనుకోవటం కూడా సాధ్యపడదు. బాగా గమనించండి. సరే, ఇక్కడి నుంచి అరణ్యములోనికి వచ్చిన తర్వాత పాలస్తీనా దేశములోనికి వారు చేరాలంటే ఏం కావాలి చెప్పునానా? ఏం కావాలి? దేవుడు వచ్చి వారి మధ్య నివాసం చేయాలి. కనుక దేవుడు నివాసం చేయటానికి అవసరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలము నిర్మించటానికి అవసరమైనటువంటి జ్ఞానము అప్పటికి దేవజనాంగానికి లేదు. అది చూసి, నువ్వు వచ్చి వీళ్ళ మధ్య నివసించాలంటున్నావు కదా, వీళ్ళు ఎట్లా ప్రత్యక్ష గుడారం కడతారో చూద్దాం. ప్రత్యక్ష గుడారం ఎట్లాగో వీళ్ళు కట్టలేరు, పూర్తి చేయండి. కాబట్టి వీళ్ళు అరణ్యములోనే రాలిపోతారు అని అపవాది ఏం చేస్తున్నాడంటే బొబ్బరిస్తా ఉన్నాడు. నీ ఆశలు ఇంకా నెరవేరవు అని అపవాది బొబ్బరిస్తా ఉన్నారు. దేవుడు ఏం చేశారంటే, అక్కడ కొందరిని ఏం చేశారంటండి,
జ్ఞాన వివేక ఆత్మపూర్ణులుగా చేసినటువంటి జ్ఞాన వివేక పూర్ణులుగా చేసి దేవుని యొక్క ఆత్మపూర్ణులుగా చేశారు. తద్వారా ఏం జరిగింది? ప్రత్యక్షపు గుడారాన్ని వారు నిర్మించినటువంటి వారుగా ఉన్నారు. ఆ ప్రత్యక్షపు గుడారములోనికి ఎవరు దిగి వచ్చారు? దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. ఏం దిగి వచ్చింది చెప్పండి? నిర్గమాకాండం 40:34 చదవవసరం లేదులేండి. దేవుని మహిమ ఎప్పుడైతే దిగి వచ్చిందో అక్కడి నుంచి అపవాది ఏం చేయాల్సి వచ్చింది? బొబ్బరిస్తూ వచ్చిన వాడు బొబ్బలు పెట్టుకుంటూ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా? వ్యర్థం అవుతుందా? రాకడ కాలములో పరిశుద్ధాత్మని యొక్క ఆవశ్యకత ఏంటో మీ ముందు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు నా ముందు పెట్టినటువంటి ఆలోచన మీ ముందు పెడుతున్నాను. బాగా గ్రహించండి. కాబట్టి స్నేహితులరా, ఈలాగున దేవుడు ఏం చేశారు అంటే పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారికి జ్ఞానం అనుగ్రహించబడినప్పుడు ఎలాగున ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మిస్తే ఏమండి దేవుడు వచ్చి నివాసం చేయటానికి అనుకూలముగా ఉంటుందో అలాగున నిర్మించేటువంటి భాగ్యము వారికి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తద్వారా అంతవరకు వారితో ఉన్నటువంటి అపవాది బొబ్బలు పెడుతూ పారిపోయేటువంటి పరిస్థితి. దేవుడు ఒక స్థలంలోనికి వస్తే అపవాది అక్కడ నిలబడగలుగుతాడా? చెప్పండి, నిలబడగలుగుతాడా? నెవ్వరెవ్వరు సాధ్యపడినటువంటి సంగతి. కనుక పారిపోయేటువంటి పరిస్థితిని పిల్లరా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే సంఖ్యాకాండ గ్రంథము 24:2 మరి ఒక మాట మనకు కనబడతా ఉంది. అమ్మా, బిలాము కన్నులెత్తి, సంఖ్యాకాండ గ్రంథం పేజీ నెంబర్ చెప్పండి, 132 చదవండి. సంఖ్యాకాండము 24:2. బిలాము కన్నులెత్తి చదవండి. ఇశ్రాయేలీయులను తమ తమ గోత్రముల చొప్పున దిగియుండట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. చాలండి స్నేహితులారా, బాగా గమనించండి. అక్కడ పరిస్థితి ఏమిటి అంటే దేవజనాంగం ప్రయాణమై వెళ్తా ఉన్నారు. ఏమండి, బాలాకు రాజును దాటుకొని వెళ్లాల్సి వచ్చింది. ఈ బాలాకు రాజు ఏం ఆలోచన చేశాడంటే, బిలాము ప్రవక్త కదా, బిలాము వచ్చి ఇశ్రాయేలీలను శపిస్తే ఈ దేవజనాంగానికి శాపం వచ్చేస్తుంది, వాళ్ళు శపించబడినటువంటి వారు అయిపోతారు అని బాలాకు రాజు యొక్క ఆలోచన అయితే, అంతరంగముగా అపవాది యొక్క బొబ్బరింపు ఏంటి? అపవాది యొక్క బొబ్బరింపు ఏంటి చెప్పండి ఒకసారి. దేవజనాంగం ఇక ఈ రోజుతో అయిపోతారు. అంతే కదండి. బిలాము శపిస్తే ఏమండి, దేవజనాంగం అంతా శాపగ్రస్తులు అయిపోతారు. అయితే ఏం జరుగుద్ది? ఇక యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఏమండి మానవులను రక్షించడం అనేటువంటి సంగతి సాధ్యపడినటువంటి పరిస్థితి అయిపోతుంది. కాబట్టి అలాగున అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే బొబ్బరిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ బొబ్బరిస్తూ ఉన్నటువంటి అపవాది బొబ్బరిస్తూ ఉండగా సంగతి ఏంటి? ఏం జరిగిందంట? దేవుని ఆత్మ ఏం చేశారంట చెప్పండి? బిలాము మీదకి వచ్చి ఏం చేసిందంటే, శపించాలి అని వెళ్ళినటువంటి బిలాము గారు ఏం చేశారంటండి? దీవించి వచ్చారంట. దేవునికి మహిమ కలుగునుగా. చదువుతామన్నమాట. సరే, అదంతా చదివితే ఆలస్యం అయిపోద్ది. కానీ కనుక స్నేహితులారా గమనించండి, శపించాలి అని అపవాది యొక్క ఆలోచన అయితే ఏ బిలాము అయితే వారికి ప్రవక్తగా ఉన్నారో ఏమండి, ఆ బిలాము చేతనే శపింప చేయాలి అనేటువంటి వాడి బొబ్బరింపు ఏమైపోయింది అంటే బొబ్బగా మారిపోయింది. అయ్యో, ఈ రీతినైనా ఇశ్రాయేలీలు ఏం చేయబడతారు నానా? శపించబడతారు అని వాడు బొబ్బరిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే పూర్తి చేయండి బిలాము మీదకి దిగి వచ్చిందో, శపించాలి అనుకున్నటువంటి బిలాము కూడా ఏం చేశారు?
అయ్యో దీవించినటువంటి వారుగా ఉన్నారు. తద్వారా ఏమండి, అపవాది బొబ్బరిస్తూ పారిపోయేటువంటి పరిస్థితి వాడి యొక్క జీవితంలో ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. శపించాలని ఎవరు అనుకున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో మనం ఉండగలిగితే వారి యొక్క ఏమండి అవసరమైతే శాపవచనం మనకు దీవెన వచనముగా మారద్దండి. ఏంటంట? శాపవచనము దీవెన వచనముగా దేవుడు మార్చగలరు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. అందుకే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆత్మ కుమ్మరింపును అందుకోవటానికి ఈ కాలములో నిరంతరము ప్రయాసపడాలని నా బోధలో ఉన్నటువంటి నా బాధ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వేదనని మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఒకటిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనము 36వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. 6వ అధ్యాయం 34వ వచనం 36వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. చాలు. కనుక 36వ వచనం చదవండి అమ్మా. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీలను రక్షింపనిర్దేశించిన ఎడల. చాలు, బాగా వినండి. దేవుని ఉద్దేశం ఏంటి చెప్పాలి. గిద్యోను చేత ఇశ్రాయేలీలను రక్షించాలి. ఏంటో ఆ ఉద్దేశం మనకు తెలియదు. ఒక చక్కని మాట చదువుతాను చూడండి. నిన్నటి దినమందు మా కుటుంబ ప్రార్థనలో ఒక అధ్యాయం మా పిల్లలు చదువుతూ ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహింపరిచెను. ఏంటది? ముందుగా నిర్ణయం చేశారంట. ఏంటంటండి? మనము ఈరోజు ఏర్పాటు బైబిల్ మిషన్ మందిరంలో ఉండాలని ముందే నిర్ణయించాడు. ముందంటే ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు. ఆయన దయ. దేవునికి మహిమ కలుగునుగా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి? అర్థమవుతుందండి. అందుకే ఒక భక్తుడు ఇలాగ పాడారు, ఏమిచ్చి రుణం తీర్చేదన్, హల్లెలూయా, ఏమిచ్చి రుణం తీర్చేదం, స్తుతి స్తోత్రం ఆరాధనా, నా బ్రతుకంత ఆలాపన, స్తుతి స్తోత్రరా. మనం చూసినప్పుడు దేవుడు ఎందుకో గిద్యోనుని ఏం చేశారు? జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించినటువంటి వాడుగా ఉన్నారు. కానీ ఆ నిర్ణయించినటువంటి కార్యము ఎప్పుడు గిద్యోను ద్వారా జరిగింది? ఇంకో మాట చెప్తాను వినండి. దైవజనులు చెప్పినటువంటి మాట. బైబిల్ మిషన్కు పనికి వచ్చే వారి మీద సాతాను కన్ను ఉన్నది అన్నారు. ఏ కన్ను ఉందంటండి? సాతాను కన్ను ఉన్నది. అందుకే ఏం చేస్తున్నారు? అటు అటు లాక్కెళ్ళిపోతున్నారు. ఎటెటు? ఉద్యోగాలకు వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి ఏసు రక్తం చేయి. అవునా కాదు? కాబట్టి స్నేహితులారా గమనించండి. ఇలాగున గిద్యోను దేవుని చేత నిర్ణయించబడితే అపవాది బొబ్బరిస్తూ ఏం చేశాడంటే, నీ వల్ల ఏమవుతుంది అని బొబ్బరిస్తా ఉంటే, ఏమంటే దేవజనాంగాన్ని రక్షించడానికి ఆ కాలములో ఎవరు నిర్ణయించుకున్నారు? దేవుడు గిద్యోను నిర్ణయించుకుంటే ఏం జరిగిందో తెలుసా? గిద్యోనంట గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడంట. ఆ చరిత్ర అంతా మీరు తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళాక ఏంటంట, గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడంట. నా పంట పండింది అనుకున్నాడు అపవాది. బహిరంగానికి గిద్యోను ఏమనుకుంటున్నాడు? నాకు ఎవలు బాగా పండిని నా పంట పండింది అనుకుంటున్నాడు గిద్యోను. అపవాది ఏమనుకుంటున్నాడు చెప్పు?
దేవుడు నీ కొరకు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించినటువంటి పని లోనికి నువ్వు వెళ్లకుండా నువ్వు గోధుమలు దులగొట్టుకుంటున్నావు, నా పంట పండిందని ఆడు అనుకుంటున్నాడు. అది అపవాది ఏం చేస్తున్నాడు? బొబ్బరిస్తున్నాడు అలా. అవునా? అలాగును బొబ్బరిస్తా ఉంటే పూర్తి చేయండి. దేవుడు ఏం చేశారంటే పరిశుద్ధాత్మను పూర్తి చేయండి. గిద్యోనును ప్రేరేపించగా ఏం జరిగిందంటండి? దేవజనాంగం మీదకి వచ్చినటువంటి శత్రువులైనటువంటి వారిని సంహరించినటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయన్ను ప్రేరేపించినప్పుడు ఏం చేశారు చెప్పండి? బొబ్బరిస్తూ వచ్చినటువంటి అపవాదిని, ఎవరి మీదకి బొబ్బరిస్తూ వచ్చాడు అపవాది? గిద్యోని మీదకి. ఏమని బొబ్బరిస్తా వస్తా ఉన్నాడు? జగత్తుకు పునాది వేయబడక ముందే చెప్పండి, నీ కొరకు దేవుడు ఏం చేశారు? కిరీటం సిద్ధపరిచి ఉంచారు. ఇశ్రాయేలుని రక్షిస్తావని. ఏంటది? ఇశ్రాయేలుని రక్షిస్తావని కిరీటం సిద్ధపరిచి ఉంచాడు. నువ్వేమో గోధుమలు తొలగొట్టుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? కనుక కాబట్టి అని వాడు సంతోషంతో బొబ్బరిస్తా ఉన్నాడు, గంతులు వేస్తా ఉన్నాడు. సంతోషంతో పాటలు గట్టిపోతాయిగా. కాబట్టి స్నేహితులారు గమనించండి, దేవుడు తన కృపను బట్టి ఏం చేశారు చెప్పండి? పరిశుద్ధాత్మను ఏమండి ఆ గిద్యోని గారి మీదకి ఆ రెప్పపాటు సమయం అట్లా పంపించగానే ఏం జరిగిపోయింది? గిద్యోని కొరకు సిద్ధపరిచినటువంటి భాగ్యం గిద్యోనికి దొరికేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది బొబ్బలు పెట్టుకుంటూ వెళ్ళిపోడయ్యో, నేను ఇంత తెలివిగలవాడిని, ప్రధాన దూతని, ఏంటది ప్రపంచంలో అందరికంటే, దేవుడి తర్వాత అందరికంటే నేను బలవంతుణ్ణి, పూర్తి చేయండి. ఆఫ్టర్ ఆల్ గిద్యోని చేతిలో ఓడిపోయానేంటని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అదే బొబ్బలు పెట్టమండి. ఓడిపోతున్నాడు, గెలుతున్నాడు మన చేతిలో, ఏమన్నా తెలియదు. చూసుకోండి, అర్థమవుతుందండి స్నేహితులారా? గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే, అందుకే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఒకటిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఎవరిని? సంసోన్ని. చదవండి. అతని చేతిలో ఏమీ లేకుండానే ఒకడు మేక పిల్లను చీల్చినట్లు దేన్ని చీల్చాడంట? బొబ్బరిస్తూ వస్తూ ఉన్నటువంటి సింహాన్ని. ఇటు చూడండి, బొబ్బరిస్తూ బహిరంగానికి సింహం ఎందుకు వస్తుంది సంసోని మీదకి? సింహానికి ఆకలి రావటం దాని కారణమైతే, ఆ సింహాన్ని ప్రేరేపించటం అపవాది కారణం. ఏంటి కారణం? అదే 14వ అధ్యాయం ముందు వచనాల్లో ఉంటది. దేవుడు వెనక పేజీలో ఉంటుంది చూడండి. దేవుడు సంసోను ద్వారా ఇశ్రాయేలీయులను జయించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అది అయితే ఫిలిస్తీయులకు ఏమైనా ఎన్నో వచ్చిన 4వ వచనం. అది అర్థమవుతుందండి. వాస్తవానికి సంసోను ఎందుకు వెళ్తున్నాడంటే పెళ్లి చూపులకి వెళ్తున్నాడు కదా. ఎందుకు వెళ్తున్నాడు? సంసోను పెళ్లి చూపులకి వెళ్తున్నాడు అంటే ఒక ఆవిడ్ని చూశారు, ఆయన్ని ప్రేమించాడు. పెళ్లి చూపులకి వెళ్తుంటే, నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాడు నా కొడుకు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. కానీ దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడంట? అయ్యో, ఫిలిస్తీయులకు హాని చేయాలి, ఫిలిస్తీయులను నశింపజేసి సంసోను ద్వారా ఎందుకంటే ఆ ఫిలిస్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకుంటే గాని, పూర్తి చేయండి, ఫిలిస్తీయులతో ఏం రాదు? వైరం రాదు. వైరం వస్తే గాని పూర్తి చేయండి, ఫిలిస్తీయుల మీద యుద్ధం చేయడు సంసోను. అందుకు సంసోనికి బాల్యంలోనే బలం ఇచ్చాడు దేవుడు. ప్రపంచంలో పుట్టినటువంటి మానవులందరిలోకెల్లా బలవంతుడు సంసోను అంట. ఏమండి, బాల్యములోని తల్లి గర్భములో పిండ రూపముగా ఏర్పాటు చేయబడక ముందు చెప్పేశాడు, నీ గర్భములో ఒక కుమారుని పెడుతున్నాను,
ఈ రోజు నుంచి నువ్వేం చేయకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, తల్లులు చేయాల్సిన పథ్యం బిడ్డల కోసం ఏం చేయకూడదు, ఆ అపవిత్రమైనటువంటిది నోటికి రానివ్వకూడదు. ఇవన్నీ సర్లే, అది వేరే సందర్భం, కానీ గుర్తు చేసుకోండి, సందర్భం వచ్చింది కనుక. కనుక అపవిత్రమైనది నీ నోటికి రానివ్వకూడదు, మాటలు కావచ్చు, తినేవి కావచ్చు, రానివ్వకూడదు అని దేవుడు తెలియచేశారు. ఇట్లా అలాగున అంత బలం ఇస్తే ఈ సంసోను గారు కొంచెం వేరే రూట్లో వెళ్ళాలని ఆలోచన కలిగింది. కానీ దానికి అంతరంగంగా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఎలాగ వాడుకున్నారంటే ఫిలిస్తీయుల కుమార్తెను చూపించారు. ఆ రూట్లో పడిపోయాడు. కనుక వెళ్ళాడు. వెళ్తా ఉంటే ఎట్లాగూ వెళ్తాడు, ఆ ఫిలిస్తీయుల కుమార్తెను వివాహం చేసుకుంటాడు. దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుద్ది, యుద్ధం వస్తుంది. ఫిలిస్తీయులు ఎలాగైనా సంసోను సమరిస్తాడని ఆలోచన చేసి అపవాది ఏం చేశాడు, బొబ్బరిస్తూ సింహంలోనికి దూరిపోయాడు. వెళ్ళి లేసేసే సంసోన్ అని. అవునా? లోకంలో సామెత ఉంది, నువ్వు ఒక కందుకు పెడితే నేను ఎందుకు తాగుతున్నాను, నువ్వు కందుకు పోస్తే నేను అందుకు ఒక కందుకు తాగుతున్నాను అన్నాను. ఎవరో పేదరాజు పెద్దమ్మతో ఒక ఆయన అన్నాడంట. ఆ కథ దుప్పుడు నాకు వద్దు, కానీ స్నేహితులారా గమనించండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఏర్పాటు బైబిల్ మిషన్ పిల్లరా, మీరు ఏ ఇంట్లో ఒక ఇంట్లో అడుగు పెడుతున్నారంటే మీ ఉద్దేశం ఏ కారణం చేత అడుగు పెట్టినా, ఒక ఆఫీసులో, ఒక ఉద్యోగంలో, ఒక వ్యాపారంలో, ఒక వ్యవసాయంలో మీరు అడుగు పెట్టారంటే, ఒక స్థలంలో మీరు అడుగు పెట్టారంటే, మీరే కారణంతో అడుగు పెట్టినా దేవునికి ఒక కారణం ఉంటుంది. ఏంటది? అక్కడున్న వారిని బైబిల్ మిషన్లోనికి తీసుకొని రావటానికి. అర్థమైంది? అర్థమైంది. ఇది ఎప్పుడు చేయగలిగారు? సంసోను ఎప్పుడు చేయగలిగాడు? దేవాత్మతో నింపినప్పుడు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనం ఆ కార్యం చేయగలుగుతాం. కనుక ఈ బొబ్బరిస్తూ వస్తూ ఉన్నటువంటి సింహాన్ని సంసోను ఏం చేశాడంటే అండి, కత్తి లేకుండానే చీల్చి వేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. బహిరంగానికి సింహాన్ని, అంతరంగముగా విరోధి అయినటువంటి అపవాదిని బొబ్బలు పెట్టేటాడు చేశాడు. పెట్టేటాడు. మామ్మో, వచ్చి నీ చేతిలో పడ్డానేంటి ఏమండి అని అనుకున్నాడంట సంసోన్ని చూసి ఆ రోజు అపవాది. ఈరోజు మన చూసి కూడా ఏమనుకోవాలి అపవాది? పోయి చేతిలో పడ్డాను ఏంటి అనుకోవాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి మా అబ్బాయికి. అట్ట అనుకోవాలి. అదే మా పండగ మంచి ఛాన్స్ దొరికింది నాకు అనుకోవాలా? చెప్పండి సార్, ఏమనుకోవాలి? అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. కనుక పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? దేవుని శక్తితో ఏమండి మానవులు శక్తిమంతులు కావాలని. దేవుడిచ్చిన వాటితో కాదు సుమా, దేవుని శక్తితో. గుర్తుపెట్టుకోండి. మరి ఒకటిగా మనం చూస్తే ఎంత శక్తిమంతులు కావాలి? అపవాది దేవుడు ముందు ఎలా నిలబడలేకపోయాడో ఈరోజు మన ముందు కూడా అపవాది నిలబడలేనంత శక్తిమంతులు మనం కావాలి. అంతేగాని అపవాదికి మనమే పండగ అవ్వకూడదు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవునికి మనం పండగ కావాలి. ఒక పాట ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో, పంట కోసి కొందుము అని. ఏంటంట? ఏం కోసుకోవాలంట? పంట కోసి కొందుము. ఏ పంట కోసుకోవాలి? ఆత్మల పంట కోసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉండాలి. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము, సరే ఆలస్యం అవుద్ది కానీ ఎదరికి వెళ్ళిపోదాం. ఇంకా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. త్వరగా సహాయం చేయండి అమ్మా. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక. చాలు. సంగతి ఏంటి అంటే యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు ఏమంటారంటే, నీవు దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు నీ మాట వినరు గాని, నీ మీద తిరగబడతారు గాని, నువ్వేం చేస్తావు? వాళ్లకు వెళ్ళి చెప్పాలి, సువార్తను ప్రకటించు.
అని అంటే సంశయిస్తూ ఉన్నటువంటి యెహెజ్కేలు గారిని పిల్లరా, వారి ఆ యెహెజ్కేలు గారి విషయంలో అపవాది ఏం చేస్తా ఉన్నాడు? నువ్వు యెహెజ్కేలుని వాడుకుంటానన్నావు, యెహెజ్కేలు చూడు ఏమండి ఆ వెనక్కు చూస్తున్నాడు అని అన్నట్లుగా బొబ్బరిస్తా ఉన్నాడు. ఎవడు? అపవాది బొబ్బరిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంట? యెహెజ్కేలు గారిని ఎత్తుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళి పరలోకాన్ని చూపించారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఒక్కసారి పరలోకాన్ని చూస్తే ఏమండి, పరలోకం చేరుకొనుట కొరకు, మనము చేరుకొనుట కొరకైనా, అనేకులను చేర్చుకొనుట కొరకైనా ప్రాణం పెట్టడానికి కూడా వెనకడుగు వెయ్యం. ఈ సంగతి పరిశుద్ధాత్మ తండ్రి గారికి తెలుసు. కనుక యెహెజ్కేలు గారిని ఎత్తుకొని ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? పరలోకానికి తీసుకుని వెళ్ళి తిప్పి చూపిస్తే ఉంటే పిల్లరా, ఆ తరువాత వచ్చి ఆయన చేసినటువంటి సేవ బట్టి బొబ్బరిస్తూ వచ్చినటువంటి అపవాది ఏం చేశాడు చెప్పాలి? బొబ్బలు పెడుతూ పారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? గ్రహించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. రైట్, క్రొత్త నిబంధనలోనికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. రైట్, దానికన్నా ముందు మత్తయి సువార్త 3:17లో రాయబడి ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది నీళ్లలోంచి బయటికి వస్తూ ఉండగా, వచ్చేయండి కిందకి. ఆ ఆ ఆ సరే పిల్లరా, గమనించండి. పరిశుద్ధాత్మ పావుర రూపములో ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 16వ వచనం చదవండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి అమ్మా ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. రైట్, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సేవ ఆరంభ సమయములో పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు ఏం పంపించారు చెప్పండి? పరిశుద్ధాత్మను పంపించారు. ఈయనెంత సేవ చేస్తాడో నేను చూస్తానులే అని అపవాది యేసు ప్రభువాను చూసి బొబ్బరిస్తా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఈయన కూడా మానవ మాత్రుడే కదా, ఒకప్పుడు హేరోదు చేత సంహరింపజేయాలని చూశాను, ఏమండి ఇలాగున ఏదైనా ఇతన్ని చేయగలను అని అపవాది బొబ్బరిస్తా ఉంటే ఇట్లరా, దేవుడు దయ చూపించి పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువారి మీదకి పంపితే ఇట్లరా, అక్కడ 11వ వచనంలో రాయబడి ఉంటుంది. 4:11లో అపవాది ఆయనని విడిచి పారిపోయాను అని రాయబడి ఉంటది. కనుక ఏమనుకుంటూ పారిపోయాడు? బొబ్బలు పెట్టుకుంటూ పారిపోయాడు. ఏం చేస్తూ? మరి బొబ్బలు పెడుతున్నాడా? మనల్ని చూసి బొబ్బరిస్తున్నాడా? చెప్పండి ఒకసారి. ఏమండి, అపవాది మనల్ని చూసి పూర్తి చేయండి, బొబ్బరిస్తున్నాడా? బొబ్బలు పెడుతున్నాడా? అమ్మో, వీళ్ళు నా వల్ల కావట్లేదని బొబ్బలు పెడుతున్నాడా? వీళ్ళు నాకు దొరికిపోయారని బొబ్బరిస్తున్నారా? చెప్పాలి. ఆగ్రహించండి, ఆలోచన చేయండి. కనుక అపవాది బొబ్బలు పెడితే మనకేం వినపడదో తెలుసా? ఆర్భాటం వినపడుతుంది. ఏమనపడద్ది? ఏంటి ఆర్భాటం? మరణోత్తం అనేటువంటి ఆర్భాటం. అవునా? ఏ ఆర్భాటం? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. గమనించండి, బొబ్బరిస్తూ వచ్చినటువంటి అపవాది బొబ్బలు పెడుతూ పారిపోయాడు. అయ్యో, ఈయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి ఏమండి, ఇక నా ఆటలు ఈయన ముందు సాగవని చెప్పి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తరువాత పిల్లరా, ఆది క్రైస్తవ సంఘము దగ్గరికి మనం వస్తే పిల్లరా, 7 మాటలు చదివేసి ముగిస్తాను చూడండి. మొట్టమొదటిగా
అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనములో ఏమండి, ప్రకటించేటువంటి శక్తి వారికి వచ్చింది. ఏంటంటండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు, ఇక ఆయన వార్త పూర్తి చేయండి, దేవలోకాన్ని గూర్చినటువంటి వార్త ప్రకటించే వాళ్ళు ఈ లోకములో ఉండరు అని అపవాది ఏం చేస్తా ఉన్నాడు, బొబ్బరిస్తా ఉంటే, పూర్తి చేయండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపును దేవుడు అపోస్తలుల మీద కుమ్మరించినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళకి ఏ శక్తి వచ్చిందంటే ప్రకటన చేసే శక్తి వచ్చింది. ఏం ప్రకటన చేసే శక్తి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసేటువంటి శక్తి వచ్చింది కనుక ఏమండి, వారు అడుగుపెట్టిన చోటనెల్లా ఏమండి, ఆ ప్రాంతమంతటినీ కూడా వాక్కు చేత నింపివేశారంట. దేవునికి మహిమ కలుగునుగా. అపోస్తలులు ఏం చేశారంటండి, వారి బోధతో నింపినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులరా, వారు ఎక్కడ అడుగు పెడితే అపవాది అక్కడి నుంచి బొబ్బరిస్తూ పారిపోవటం. అమ్మో, అందుకే ఒక చోట రాయబడి ఉంటది, భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు, అయ్యో నేనేం చేయాలి అని అపవాది ఏం చేశాడంటండి, బొబ్బరిస్తూ పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. సారీ, బొబ్బలు పెడుతూ కేకలు పెడుతూ పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు రాగానే అయ్యగారు అన్నారు, కుమ్మరాలు కూలిపోతాయి అన్నారు. అప్పుడు దాకా ఎన్ని కుమ్మరాలో వాళ్ళ జీవితంలో ఏమండి, ఇట్లరా అంటే ఎన్ని పర్యాయములు అపవాది వశములో పడిపోయారో వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారు అందుకునేటువంటి వారుగా ఉన్నారో వారికి ప్రకటించే శక్తి వచ్చింది. కాబట్టి అపవాదిని ఏమండి, బొబ్బలు పెట్టించేటువంటి శక్తి అందుకునేటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే, రైట్, వారు కూడి ఉన్న చోటు కంపించెను. చాలండి. కనుక స్నేహితులారా గమనించండి, ప్రార్థించే శక్తి అనుగ్రహించబడింది. ఏమండి, ఇటు చూడండి, సంఘములో ప్రార్థించే శక్తి లేకపోతే సాతాను బొబ్బరిస్తాడంట. ఏం చేస్తాడంట అండి, లోగడ మీతో చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సంఘంలో త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అని పాట పాడుతున్నారంట. కార్యక్రమంలో పాడుతూ ఉంటే అపవాది వచ్చి కిటికీ దగ్గర నుంచి నవ్వుతున్నాడంట. ఎందుకు ఏమో, ఏంటి నువ్వు నవ్వుతున్నావేంటి అని అడిగారంట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, నవ్వకపోతే ఏం చేయను, ఈ లోపల నుంచి పాడుతున్నారా పైనుంచి పాడుతున్నారా అని అడిగారు. ఏంటది, ఇవన్నీ శిలక పలుకులే, లోపల వాళ్ళకి రావాలని ఉందా, వచ్చేటట్టుగా ఉన్నారా వాళ్ళు అన్నారంట. స్నేహితులారా గమనించండి. కనుక స్నేహితులారా గమనించండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో ఇట్లరా ప్రకటించేటువంటి శక్తి వస్తుంది. ఇట్లరా అపవాది బొబ్బలు పెడుతూ పారిపోతారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఉద్యోగానికి వెళ్ళండి, వ్యాపారానికి వెళ్ళండి, వ్యవసాయానికి వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఏం ప్రకటిస్తాం, దేవుని వాక్యమే ప్రకటించేటువంటి శక్తిని అందుకుంటాం. ఇక ఆ స్థలంలో అపవాదికి నిలబడటానికి నిలువ చోటు లేనటువంటి పరిస్థితి వచ్చి వేసేటువంటి రీతిగా ఇట్లరా పని చేయటానికి మార్గం సరళమవుతుంది. ప్రార్థించేటువంటి శక్తి. అందుకే దైవజనులు అన్నారు, ప్రార్థనా పరులు బలవంతులు అని అన్నారు. ఎవరంట బలవంతులు? బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించండి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, ప్రార్థించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించడాన్ని బట్టి అపవాది బొబ్బరిస్తూ ఉన్నట్లుగా బొబ్బలు పెడుతూ బొబ్బరించుతూ వచ్చినటువంటి అపవాది బొబ్బలు పెడుతూ పారిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మూడవదిగా, ఆ సీరియల్ మీరు వేసుకోండి, ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి శక్తి. అపోస్తుల కార్యముల గ్రంథం 17:34 ఏంటంట, ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి శక్తి. ఏథెన్సు పట్టణములో ఉన్నటువంటి వారు అంతకుముందు ఏమండి, సృష్టి పూజలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఈ సృష్టి పూజలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, పూర్తి చేయండి, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పౌలు గారు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించగానే ఏం జరిగిందండి,
వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఏథెన్సు పట్టణ వాసుల విషయములో పూర్తి చేయండి, బొబ్బరిస్తూ ఉన్నటువంటి అపవాది వాళ్ళు పోతే మటుకు వీళ్ళు లేరేంటి ఏంటంట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇట్లరా ప్రభునందు విశ్వాసం ఉంచేటువంటి స్థితిలోనికి వారు రావటాన్ని బట్టి అపవాది బొబ్బరిస్తూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే నాలుగవదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 4వ అధ్యాయం క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మొదటి భాగాన్ని మీరు చూస్తే ప్రధానము చేసేటువంటి శక్తి. ఏ శక్తి అండి? ప్రధానము చేసేటువంటి శక్తి. అంతకుముందు అపవాదికి ప్రధానము చేయబడినటువంటి వారిని పౌలు గారు, పరిశుద్ధాత్ముడైన పౌలు గారు ఏం చేశారండి? దేవునికి ప్రధానం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రధానం తర్వాత ఏం కావాలి? సమర్పణ కావాలి. ఐదవది తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే ప్రాణమర్పించేటువంటి శక్తి వారికి వచ్చింది. ఏ శక్తి అంటండి? ఎందుకంటే ఎప్పుడైతే సంఘము ప్రభువుకు ప్రదానం చేయబడిందో అపవాది బొబ్బరిస్తూ ఏమనుకున్నాడంటే ప్రాణం మీదకి వస్తే వీళ్ళు పారిపోతారు కదా అని అనుకున్నాడు, అని బొబ్బరించాడు. అంటే వాళ్ళకి ప్రాణాపాయము కల్పించేటువంటి పరిస్థితులను అపవాది తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? ప్రాణం అర్పించేటువంటి స్థితిలోనికి వచ్చారు. అయ్యో, ఇంకెక్కడ స్థానం ఉందో వాడికి? ఉందా లేదా? ఉందా లేదా వాడి స్థానం? నీకు లేదు. ఏంటి, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వీళ్ళు ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్నారు అని అపవాది బొబ్బలు పెడుతూ పారిపోయేటువంటి పరిస్థితి ఎదిరినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. చివరిగా సరే మరి ఒకటిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో ఉన్న సంగతి, ప్రళయములో పరిపూర్ణతను అందుకునేటువంటి శక్తి వారికి దొరికింది. కనుక ప్రళయము వంటి శ్రమలు వారికి వచ్చినాయి అంటే పాగలుపుతున్నాను. మొదటి శక్తి ఏంటి? ప్రకటించే శక్తి, ప్రార్థించే శక్తి, ప్రభునందు విశ్వాసం ఉంచే శక్తి, ఏమండి, ప్రధానము చేయబడేటువంటి శక్తి, ప్రాణమర్పించేటువంటి శక్తి, ఏమండి, పరిపూర్ణులయ్యేటువంటి శక్తి. కనుక పరిపూర్ణులయ్యేటువంటి శక్తినిచ్చేటువంటి దిగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను వారు వాడుకున్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అపవాది బొబ్బరిస్తూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చివరిగా ఏమండి, పరిపూర్ణత వస్తే ఏమో చెప్పండి? పెళ్ళవు. ఏ బోధ అయినది ఎంత ముగియాలి? పెళ్లితో ముగియాలి. చదవండి, అపోస్తుల కార్యముల 7వ అధ్యాయం 55వ వచనం. సరే, అక్కడ ఉంటది, స్టెఫను గారు కొద్ది నిమిషాల్లో ఈ లోకాన్ని విడుస్తా ఉన్నాడు అనగా ఏమండి, పరలోకములో ఉన్నటువంటి పెళ్లి కుమారుడు ఏం చేశాడంటండి? లేచి నిలబడ్డారంట. కనుక పెళ్లి కుమారుడు ఎప్పుడు నిలబడతారు? లేచి. పెళ్లి కుమార్తె వస్తా ఉంటే లేచి నిలబడతారు. అర్థమవుతుందండి? నేను చెప్పేది ఈ పెళ్లి కుమారుల గురించి కాదండి. వీళ్ళందరూ నాకు వెళ్ళి చూస్తున్నారు, ఏంటయ్య గారు ఏదో పెళ్లి రోజు అట్లా లేపి నుంచోబెట్టారు, కానీ ఇప్పుడు ఆ రోజును ఆ ఒక్కరోజు తప్ప అన్ని రోజులు వాళ్ళు వస్తే మేము లేచి నుంచోవాల్సి వస్తుందని చూస్తున్నారు. నేను చెప్పేది ఎందుకు వీళ్ళ గురించి కాదమ్మా. వీళ్ళ గురించి వాళ్ళు పడుచుకోబాక, నేను డూప్లికేట్. అంతేనే కాదండి? అంతేనే కాదా? తలకాయ కూడా ఒప్పట్లేదు మా ఊళ్ళు. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే ఆయన ఎప్పుడూ పెళ్లి కుమార్తె కొరకు లేచి నిలబడినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎంత రక్షణ పొందితే మాత్రం, ఎంత ప్రధానం చేయబడితే మాత్రం, ఎంత సమర్పణ ఉంటే మాత్రం పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారా ఏంటి అన్నట్లుగా బుబ్బరించాడు అప్పుడు దాకా. ఎవడో? అపవాది. స్టెఫన్ గారు అట్లా వెళ్తా ఉంటే అప్పుడు బొబ్బలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకేం కావాలి? ఇంకేమన్నా? అయిపోయింది పెళ్లి. అర్థమవుతుందండి? పుట్టుక దగ్గర నుంచి
పెళ్లి దాకా వచ్చేసాం. అన్నిటికీ ఏంటి చెప్పండి? అన్నిటికీ ఆయేసే. అవునా? పరిశుద్ధాత్మను పంపించారు గనుక బొబ్బరిస్తూ వచ్చినటువంటి వారిని పూర్తి చేయండి. బొబ్బలు పెడుతూ పారిపోయేటట్లుగా చేసేటువంటి శక్తి దైవశక్తి. పిల్లలు కావాలా? కావాలా? పెళ్ళి పుట్టకేం చేస్తారు? అది అంటే ఆయనలో ఏకమైపోయాం అనుకోండి, పిల్లలు కనుక ఏం చేస్తాం? ఏ పిల్లలు కంటాం? సంఘము క్షేమాభివృద్ధి నొందుచుండెను, దినదినము అభివృద్ధిలోనికి వచ్చుచుండెను అని రాయబడి ఉంటుంది. సభ్యుల సంఖ్య విస్తరించుచుండెను రాయబడి ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, బొబ్బరిస్తూ వస్తున్నటువంటి అపవాది బొబ్బలు పెట్టి పారిపోయేటువంటి స్థితిని మనం అందుకొనుట కొరకు పూర్తి చేయండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు అనుదినము ప్రభువుని వేడుకుందాం. అనుదినము సంఘముగా కూడుకొని కనిపెడదాం. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.